మాస్టర్స్ మనము ఈరోజు ఒక కొత్త కథని చెప్పుకుందాము. అయితే ఈ కథలో మనము మన అత్యాశ గురించి, అలానే అతి జాగ్రత్త గురించి 2 విషయాలు చెప్పుకుందాం. ఒకటేమో నిజంగా జరిగిన కథ. అంటే మాకు తెలిసిన లైఫ్‌లో మా వాళ్ళకి జరిగిన కథ ఒకటి. ఇంకోటేంటంటే మామూలుగా చెప్పుకునే కథ. హ్మ్. పాతకాలపు కథలు. అయితే ఈరోజు ఫస్ట్ ఏంటంటే ఆహ్ దురాశకి తర్వాత ఖర్చు పెట్టేతనం ఎక్కువగా ఉంటే ఏమవుతది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఆహ్, హ్మ్, ఒక ఒక 2, 3 ఆవుల్ని పెంచుకున్నారనమాట. 3 ఆవులనుకోండి. అది పల్లెటూరు కదా! ఆవులనేవి కంపల్సరీగా ఇంటికి కావాల్సిన పనులన్నిటికి కావాలి. ఆళ్ళింటి పక్కనిల్లు ఇంకొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకొక 10 ఆవులున్నాయి. అయితే ఈ 3 ఆవులున్న అమ్మాయి పేరేమో సీత. ఆ పదావు ప 10 ఆవులున్న ఆవిడ పేరేమో గీత. ఇద్దరు ఇంటి పక్కనే ఉన్నారు. ఇద్దరికీ పిల్లా జల్లా ఉన్నారు. పెళ్ళిళ్ళు జేశారు. పెద్దవాళ్ళయిపోయారు. ఎదురు బెదురుగా ఉంటూనే మంచిగా అంటే ఎంత స్నేహం లేకపోయినా శత్రుత్వం అయితే లేదు. స్నేహము లేదు, శత్రుత్వం లేదు. అంటే ఏదో ఉన్నారు. పలకరిస్తారు. బయట కనిపించినప్పుడు పలకరిస్తారు. వాళ్ళేదో వాళ్ళ పిల్లల విషయాలు చెప్పుకుంటారు. వీళ్ళేదో పిల్లల విషయాలు చెప్పుకుంటారు. అంతే. అంతవరకే. అయితే ఈ సీతకేమో 3 ఆవులున్నాయి. గీతకేమో 10 ఆవులున్నాయి. ఈ సీతమ్మకేమో ఈ 3 ఆవులతోనే సరిపెట్టుకునేది. తనకున్న పిల్లలకి, తనకు కావాల్సినవన్నిటికి పెళ్ళిళ్ళు గూడా అయిపోయినాయి గదా! అయితే ఈ గీతకేమో ఆ 10 ఆవులున్నా ఎప్పుడు ఏది సరిపోయేది గాదు. అయితే ఒకసారి గీతకి కొంతమంది ఎక్కువ పిల్లలున్నారు. 5గురు పిల్లలనుకుంటా. లాస్ట్ అమ్మాయికి పెళ్లి జేస్తారనమాట. పెళ్లి జేస్తే మరి నెయ్యి అవసరం గదా! బాగా నెయ్యి అవసరం. ఆ రోజుల్లో ఆవుంటే ఆవు పాలతోటే నెయ్యి జేసి పెళ్ళిల్లో స్పెషల్‌గా పెళ్ళిల్లో అయితే ఆవు పాలని బాగా వాడుకునేవారు. అన్ని విషయాలకి ఆవు పాలే బాగా మంచిది అని అవే వాడేవారు. అయితే ఈమె దగ్గర 10 ఆవులున్నా గూడా పక్కన సీతమ్మ దగ్గరికెళ్ళి అడిగిందనమాట. "కొంచెం నాకు అప్పు గావాలి. ఎందుకంటే ఇంట్లో పెళ్ళిళ్ళు చాలా వంటలు, స్వీట్లు అన్నీ చెయ్యాలి. ఇవన్నీ కూడా మేము ఆవు ఆవు నెయ్యితోటే చేస్తాము. అందుకనే కావాలి" అంటే, "అదేముంది పెళ్లి గదా! నాకు ముగ్గురు పిల్లలున్నారు. నాకు తెలుసు ఎంత పనుంటదో. ఏముందిలే" అని 4 ఆహ్, ఏమంటారు 4 బిందెలు పెద్ద బిందెలు గాదు చిన్నవి. చిన్న చిన్న కు ఆహ్, కు చిన్న కుండల్లాంటి వాటిల్లో 4 కుండల్లో నెయ్యిచ్చిందనమాట. నెయ్యంటే ఒకటేసారి రాదు గదా! కొన్నే పాలొస్తాయి ఆవుకి. ఆ కొన్ని పాలు దాచి మీగడ దాచి అన్నీ దాచి నెయ్యి గాస్తే 4 కుండలు నెయ్యొచ్చింది. చిన్న కుండలు. పెద్ద కుండలు గాదు. చిన్న కుండలు నెయ్యి. అది తీసుకెళ్ళి ఇచ్చింది వాడుకోమని. వాడుకుంది అయిపోయింది. ఇటుపక్క ఏమైంది, ఈ ఈ సీతమ్మింట్లో ఆహ్, ఆహ్, వాళ్ళ కూతురు అత్తగారింటి నుంచి కబురొచ్చింది. కూతురు కడుపుతో ఉంది. శ్రీమంతం చేస్తాము. శ్రీమంతం అంటే చాలా వెరైటీ స్వీట్‌లన్నీ పెడతారు కదా! ఆ స్వీట్‌లన్నిటికి కావాలి అని చెప్పింది. నెయ్యి కావాలి, స్వీట్‌లన్నీ చేసుకురావాలంటే మరి ఇది పుట్టిల్లు గదా! ఈ అమ్మాయి కూతురికి చేసి పంపిద్దామనేసి మరి నెయ్యి తక్కువయింది. తక్కువ అవ్వలేదు. బట్ అవకాశం వచ్చింది అడగడానికి. తనకి మొహమాట పడింది. ఇప్పటిదాకా పక్క అమ్మాయిని గీతని అడగడానికి మొహమాట పడింది. ఎ తను ఇచ్చిన అరువిచ్చినా అడగడానికి తిరిగి అడగడానికి తన నెయ్యిని తను అడగడానికి మొహమాట పడింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏం జేసింది, గీత దగ్గరికెళ్ళి "అమ్మ, మా కూతురు నీళ్ళోసుకుంది. శ్రీమంతం జేస్తున్నారు. ఇప్పుడు నేను స్వీట్లు జేయాలి. నాకు అవసరం పడింది నెయ్యి. అప్పుడు నీకు నెయ్యిచ్చా గదా! అదివ్వు" అనంది. ఇగేముంది సినిమాల్లో స్టోరీ లాగానే "నువ్వెక్కడ నెయ్యిచ్చావు? కావాలంటే నా నెయ్యి తీసుకో. మళ్ళీ నాకిచ్చేసేయి తిరిగి. కానీ నువ్వు నాకెప్పుడు నెయ్యివ్వలేదు" అనంది. "అదేంటి అంత మాట అంటున్నావు? మీకు అమ్మాయి పెళ్ళికి ఇచ్చావు గదా!" అంటే "నువ్వెట్లిస్తావు? నీ దగ్గర 3 ఆవులున్నాయి. నా దగ్గర 10 ఆవులున్నాయి. నీ 3 నా 10. నీ దగ్గర ఎక్కువుంటదా? నా దగ్గర ఎక్కువుంటదా? అంతే గదా!" అనంగానే ఆమె ఆహ్, వెక్కిరిసిపోయింది. అసలు ఏంటి నిర్ఘాంతపోయింది. ఇట్లా మాట్లాడతారా ఎవరైనా? తెలిసిన అమ్మాయి. అది కూడా 10 ఏళ్ళు, 15 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉన్నారు. పక్కనున్నారు. ఎదురు బెదురుగున్నారు. అట్లా మాట్లాడతారా? అదేంటమ్మా అని మాట పెరిగేటప్పటికి ఆ గీత ఏం జేసింది, నోరేసుకొని కొంచెం గట్టిగా అరవడం మొదలెట్టింది. ఊరు గదా! ఒక మనిషి అరవంగానే పక్కన అందరూ వచ్చి చేరుతారు. చేరేటప్పటికి
ఈ గీత భర్త ఆహ్, ఉ ఆగు అన్నా గూడా ఆగలేదు తను. అరుస్తూనే ఉంది. ఇక్కడేమో సీతమ్మ భర్త ఏమో వద్దులే ఆమెతో మనకెందుకు అని వెనక్కొచ్చేయమన్నాడు. తను భర్తతో బాధపడుతుంది సీత. అదేంటి ఇట్లా అనుకోలేదు. ఈమె ఇట్లా చేసి మెయిన్ అక్కడ పరువు పోయింది. 4 కుండలు నెయ్యి పోతే పోయింది. తనకంత పెద్ద విలువేం గాదు. ఇంట్లో తను మళ్ళీ చేసుకుంటది. బట్ అందరి ముందు పరువు పోయింది గదా! అందరేమంటారు? ఎవరైనా ఏమంటారు? ఈమె దగ్గర 3 ఆవులున్నాయి. ఆమె దగ్గర 10 ఆవులున్నాయి. ఎవరి మాట నమ్ముతారు? అక్కడ ప్రూఫ్ ఎక్కడుంది? ఆహ్, ఎవరైనా నమ్మడానికి ఏదైనా కనిపించాలి గదా! ఫోటోలా, వాట్సాప్‌లా అప్పట్లో ఏమి లేవు గదా! ఇచ్చినట్టు. అయితే ఇకేమైంది మొత్తానికి ఆహ్, ఈ భర్త అన్నాడు, "ఇలా గాదు. ఇట్లా జేస్తే మెయిను మన అహం అడ్డు ఇబ్బంది పడింది. అహం బాగా ఆహ్, హర్ట్ అయింది బాగా. ఏంటంటే, ఇంత బాధపడాలా? మనం ఇచ్చి, సహాయం జేసి బాధపడాలా? అన్న ఒక ఫీలింగొచ్చింది. ఇక వచ్చి వాళ్ళు మర్యాద రామన్ దగ్గరికెళ్తారు. ఇది మర్యాద రామన్ కథ. మర్యాద రామన్ దగ్గరికెళ్తారు. ఎళ్ళంగానే ఆయన సాల్వ్ చేస్తాడు కదా! ఎట్లైనా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చూసుకుంటాడు. సో, చెప్పంగానే సరే ఈరోజు లేట్ అయిపోయింది. రేపు రండి అని ఇద్దరిని రమ్మంటాడు. సీతమ్మని, గీతమ్మని. ఇద్దరిని రమ్మంటాడు. అయితే ఆ రోజుల్లో ఊర్లో గదా! ఊర్లో ఆహ్, ఆహ్, చెప్పులేసుకునేవాళ్ళు గాదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చెప్పులు లేకుండానే నడుచుకొనొచ్చేవారు. అయితే ఇంటి బయటికి ఇద్దరు ఒక టైంకి రమ్మంటే ఇద్దరు ఇంటి బయటకొస్తే, ఇంటి బయట ఒక ఒక తొట్టి, ఒక చిన్న కూజా లాంటిది పెడతారనమాట. కాళ్ళు కడుక్కొని లోపల రావడానికి. ఎందుకంటే బురద, మట్టి అంతా ఉంటది కదా! చెప్పులేసుకోరు కాబట్టి, అవన్నీ ఉంటాయి కాబట్టి లోపలికి రమ్మనేవారు కడుక్కొని. అయితే ఇద్దరు కడుక్కొనొచ్చారు. కడుక్కొని రాగానే మర్యాద రామన్న చాలా సేపు మాట్లాడాడు. ఇదేంటి, అదేంటి, నీ భర్త ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు? ఈ పనులేం చేస్తావు? ఆ పనులేం చేస్తావు? అని. అనంగానే అప్పుడంటాడు సడెన్‌గా అంటాడు, "అమ్మ గీతమ్మ నువ్వు సీతమ్మకి ఇచ్చేసేయి. ఆమె ఆమె 4 కుండలు తీసుకున్నావు గదా! నెయ్యి ఇచ్చేసేయి" అంటాడు. మళ్ళీ అదే పాట పాడడం మొదలెట్టింది. "నా దగ్గర 10 ఆవులున్నాయి. ఆమె దగ్గర 3 ఆవులున్నాయి. నా దగ్గరెందుకు నేనెందుకు అప్పు తీసుకోవాల్సొస్తది? నాకింత ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఆవులు నా దగ్గరుంటే ఆమె దగ్గరెందుకు తీసుకుంటా?" అదే పాట పాడింది మళ్ళీ. అప్పుడు తనన్నాడు మర్యాద రామన్ అన్నాడు, "మీరింట్లోకొచ్చేటప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కునే విధానం, తను కాళ్ళు కడుక్కునే విధానం 2 జూసాను. నువ్వెట్లా కడుక్కున్నావు? ఎత్తరబెత్తరగా కడుక్కున్నావు. అంటే ఒళ్ళు వంచలే. ఒళ్ళు వంచకుండా బాగా ఖర్చు పెట్టే రకం. నీళ్ళు డబా డబా పోసావు గానీ, బురద కాళ్ళు ఎట్లా కడుక్కుంటాము? బాగా ఇట్లా రుద్దాలి కొంచెం. కింద బండకేసి రుద్దాలి. లేకపోతే చెయ్యి ఇట్లా వంగి చేత్తో ఇట్లా రుద్దితేనే బురదంతా క్లీన్‌గా పోతది. తక్కువ నీళ్ళతో ఎక్కువ బురద పోతది. ఆమేం జేసింది బడా బడా నీళ్ళు పోసుకుంది. ఇటిట్ట పైపైన పోసుకుంది. ఏం చేయలేదు సరిగ్గా. చూడంగానే అర్థమైపోయింది. ఈమె మనస్తత్వం, పర్సనాలిటీ అర్థమైపోయింది. ఓహో! ఈమె ఇట్లాంటిదా అని. అందుకు ఇది నిజంగానే ఈ మూడావుల అవసరమేముంది? ఈ సీతమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పైగా తనకంతా ముందే కనుక్కున్నాడు ఊర్లో. లేదు ఈ అమ్మాయి చాలా మంచిదనే జెప్పారందరూ. నిజంగానే చెప్పుంటే, నిజంగానే ఆమె ఇట్లా కాదనుకున్నప్పుడు ఈయనకు డౌటొచ్చేది. కానీ ఇవన్నీ చూసి అతను కనిపెట్టాడు. అంటే ఏంటి? మనము మంచి భావనతో లేకపోతే లోపల భావన అనేది చాలా ముఖ్యం. ఆ భావన క్లియర్‌గా లేకపోతే, అత్యాస ఉన్నా, భావన క్లియర్‌గా లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పట్టుబడతాం. అది మనం ఎస్కేప్ అవ్వలేం. ఇక్కడ గాకపోయినా అక్కడ పైలోకంలో ఎప్పుడెళ్తామో అప్పుడు ఆహ్, న్యాయం, చట్టం అని 2 ఉంటాయి గదా! చట్టం అంటే మనం ఇప్పుడు కోర్ట్‌లలో వాటిలో తిరిగినప్పుడు చట్టం హ్మ్. దానికి కావాలి. ప్రూఫ్ కావాలి. న్యాయ దేవతకేం అవసరం లే. న్యాయం అనేది ఎప్పుడైనా గెలుస్తది. అది ఏదో ఒక టైంలో దొరికిపోతారంతే. న్యాయం అనేది గెలవాల్సిందే. అబద్ధం చెప్పిన వాళ్ళు దొరికిపోతారు. అంటే ఏంటి ఫస్ట్ దుబారా ఖర్చున్నప్పుడు ఏమైద్ది? అడ్డదారిలో పోతాం. ఇప్పుడు ఈమెకు దుబారా ఖర్చులు బాగా ఉన్నాయి. 10 ఆవులున్నా గూడా సరిగ్గా ఆహ్, మంచిగా చూసుకోవడం తెలీలేదు ఆమెకి. ఎట్లా మంచిగా నెయ్యి తీసుకోవాలో, ఎట్లా జాగ్రత్తగా పొదుపుగా ఉంచాలో తెలీలే. ఇష్టం వచ్చినట్టు వాడేయడము, పారేయడము అట్లాంటివన్నీ చేసినప్పుడు ఎక్కడుంటది? అందుకనే ఆమెకు అవసరం వచ్చింది. ఈమె దగ్గర నెయ్యి అప్పు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే దుబారా ఖర్చు చేయకూడదు అని బాగా వినున్నాం. మరి అలాగని పొదుపరుగుండాలా బాగా? దానికి సంబంధించిన కథ ఏంటి అంటే, మా తెలిసిన వాళ్ళు. మాకు దూరపు చుట్టాలు. నాకు వరుసకే అత్తవుతది. అత్త, మావయ్య. ఒక పాప. ఒకతే పాప. మావయ్యకేమో కొంచెం కోపమెక్కువ. కొంచెం స్ట్రిక్ట్‌గుండేవాడు.
మా అత్త గూడా బాగా చదువుకున్నది, మంచిగా పని జేసేది, ఉద్యోగం జేసేది, గవర్నమెంట్ జాబ్ చేసేది. అయితే ఆ మావయ్య మీద భయంతో కూతురికి చాలా అతి జాగ్రత్తగా పెంచింది. ఏమైనా అయితే ఏమైనా కోపమొచ్చేస్తదేమో, భర్తకు కోపమొస్తదేమో, భర్తకు కోపమొస్తదేమో అని కూతుర్ని అతి జాగ్రత్తగా పెంచింది. ఎప్పుడు కూతురు మీదే భయముండేది, డౌటుండేది. అన్నీ చాలా భయపడుతూ, భయపడుతూ పెంచింది. మా అత్తకి ఆహ్, చిన్న వయసులోనే అంటే 65 ఏళ్ళు, 70 ముందే క్యాన్సరొచ్చి చనిపోయారు. దూరపత్త. మావయ్య ఏమో మొన్న ఈ మధ్యనే చనిపోయారు. హ్మ్. ఆ కూతురుంది కదా! ఎవరి గురించైతే వాళ్ళ అమ్మ ఎక్కువ బాధపడుతూ, బాధపడుతూ అన్నీ దాచి, 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 దాచి పెట్టింది. ఎంత దాచిందంటే ఆమెకి ఏ ఇబ్బంది రాకూడదని. ఆ కూతురు ఈ మా అత్త గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నా కూతురుతో పని చేయించలేదు. ఎప్పుడు భయపడేది. ఆమెకు లౌక్యం తెలీదు. కూతురికేం తెలీదు. కూతురు అమాయకురాలు. కూతురు, కూతురు, కూతురు చనిపోయేదాకా కూడా కూతురు మీదే ఉండింది. జాగ్రత్తగా దాచి, 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 దాచి పెట్టారు. కూతురికేమైంది మొన్న లాస్ట్ వీకు సడెన్‌గా నిద్దర్లో చనిపోయింది కూతురు. 52 ఏళ్ళు కూతురికి. నిద్దర్లోనే చనిపోయింది. అది ఇప్పుడు ఏం ఎంజాయ్ చేశారు వాళ్ళు? తను, తల్లి, తండ్రి ఇద్దరు దాచి దాచి పెట్టారు. తర్వాత కూతురేమో సడెన్‌గా చనిపోయింది. న తండ్రి చనిపోయిన ఏడాదికే కూతురు చనిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? ఆ కూతురు ఎంత చేసిందో ఇద్దరికీ చక్కగా తల్లిదండ్రులకి ఇద్దరికీ హెల్ప్ చేసింది. అంతా చేసింది. ఒకతే కూతురు, అబ్బాయిలు లేరు. అంతా అసలు ఎంతెంత చేయాలో అన్నీ చేసింది. అది చేయడానికే పుట్టిందేమో అనిపిస్తది కొన్నిసార్లు. అమ్మా, నాన్నకి సేవ చేయడానికి, రుణం తీర్చుకోవడానికి పుట్టిందేమో. నాన్న చనిపోయిన 1 ఇయర్ లోపే చనిపోయింది. సో, ప్రత్ ఇప్పుడు దుబారా ఖర్చు ఉండకూడదు. అలాగే అతి జాగ్రత్త కూడా ఉండకూడదు. మధ్య మార్గం ఉండాలి. ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. బాగా ఎంజాయ్ చేయండి. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. అందరూ మన మాస్టర్స్ అందరూ కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయమనే అంటారు. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు అధర్మ మార్గాలకి పోకూడదు. ఎంజాయ్ చెయ్యాలి అనే ఉద్దేశం పెట్టుకొని, అధర్మంగా డబ్బులు సంపాదించడం గానీ, రూపాయి 1,00,000 కావాలని అనుకోవడం గానీ, లేకపోతే తరతరాలుగా ఉండాలి జీవితాంతం మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఉండాలని దాసిపెట్టడం గానీ డబ్బులు, అవన్నీ తప్పులు. అవన్నీ మనం చదువుకున్న వాటికి, మనం పాటిస్తున్న ఈ హ్మ్. ఈ ప్రాసెస్‌కి అగెయిన్స్ట్ అనమాట. అవన్నీ వ్యతిరేకం అవన్నీ. అవి చేయకూడదు. కానీ మీ దగ్గర ఉందనుకోండి, మీరేదో మంచి కర్మలు చేసుకొని మీ దగ్గర మంచి డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. ఎంత కావాలో ఎంజాయ్ చేయండి. ఉన్నంతలో తోచినంత సేవ చేయండి. మిగతాదంతా మీరు ఎంజాయ్ చేయండి. మీకు మంచి లైఫ్ ఇచ్చాడు భగవంతుడు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ మధ్య మార్గం ఉండాలి. అలానే దుబారా ఖర్చులు చేయకూడదు. సో, ఏదైనా సరే అటు ఇటు మనకి తెలుసుకునే అవగాహన ఉండాలి. అందుకని ఎరుక, మన భావనలు చాలా ముఖ్యం. ఎరుక ఎందుకు అంటే, ఎరుకలో ఉంటేనే మనం తప్పులు చేయకుండా ఉంటాం. తప్పులు చేసినా, తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ఉద్దేశంతో ఉంటాం. భావన. భావన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక్కోసారి హెల్ప్ చేస్తాం. కర్మరా బాబు అనుకుంటూ హెల్ప్ చేస్తాం. అబ్బా! మళ్ళీ అడిగాడా? అడగకపోతే బావుండును అనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తాం. ఆ భావన క్లియర్‌గా లేనప్పుడు, ఆ హెల్ప్ కూడా హెల్ప్‌లాగా ఉండదు. ఆ హెల్ప్ గూడా ఆహ్, మళ్ళీ కర్మలాగా మారుతది. ఎందుకంటే మనం తిట్టుకుంటూ చేస్తున్నాం గదా! ఇష్టం లేకుండా చేస్తున్నాం. బలవంతంగా వంతుకి చేస్తున్నాం. ఇష్టమైతే మనస్ఫూర్తిగా, తృప్తిగా ఇవ్వండి. వదిలేయండి. మర్చిపోండి ఇంక దాన్ని. ఇవ్వాలని లేకపోతే ఇవ్వకండి. ఇవ్వకండి. అలానే వాళ్ళని తిట్టకండి. నీకు చేతులు, కాళ్ళు పని చేస్తున్నాయి. నువ్వెందుకు పని చేసుకోవట్లేదు. ఇది, అది అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కుదరదు. ఈసారి అవ్వదు. అంతే. అక్కడితోటి ఆపేయండి. అంతేగాని అన్నీ మొదలెట్టుకొని, అన్నీ చేసుకొని, నెత్తి మీద తెచ్చుకొని, అబ్బా! మా ఆయనొచ్చాడు, తీసుకొచ్చాడు, ఎవరికో డబ్బులు ఇవ్వమంటున్నాడు. మా ఆయనకే అసలు బుద్ధి లేదు. వాళ్ళకి బుద్ధి లేదు. ఊరికే డబ్బులు ఇవ్వు, ఇవ్వు అంటున్నాడు. లేకపోతే ఇలా ఖర్చులు పెడుతున్నాడు. ఆ తిట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, చేసిన మంచి పోతది. కొత్త కర్మలు తెచ్చుకుంటాం. అందుకనే దుబారా ఖర్చులు ఉండకూడదు. అలానే అతి జాగ్రత్త ఉండకూడదు. ఎప్పుడెలా ఉంటదో తెలీదు. ఏ రోజు లేస్తామో తెలీదు. ఒకరోజు పొద్దున్న లేస్తే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హమ్మయ్య! ఈరోజు లేసాము అని. ఆ స్టేజ్‌లో ఉంది ప్రపంచం. నెక్స్ట్ ఏంటి? మనము ఎరుకలో ఉండాలి. అలాగే మంచి భావంతో ఉండాలి. ఎరుక ఎందుకు? తప్పు చేస్తే తెలుసుకోవాలి. మళ్ళీ ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఎరుకలో ఉంటేనే అది సాధ్యమవుతది. ఎల్లప్పుడూ ఎరుకలో ఉండాలి. నేను కరెక్ట్ చేస్తున్నానా? ధర్మ మార్గంలో ఉన్నానా? అతి అతి పొదుపు చేస్తున్నానా? లేపోతే
అతిగా దుబారా ఖర్చులు పెడుతున్నానా? ఇవన్నిటికి ఎరుక కావాలి. చాలా ఇంపార్టెంట్. అలానే భావన. ఏ పని చేసినప్పుడుగైనా, ఇంట్లో వాళ్ళకి పని చేస్తున్నప్పుడు గానీ, బయట వాళ్ళకి పని చేస్తున్నప్పుడు గానీ, ఏ పని చేసినా మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నప్పుడు గానీ, భావన క్లియర్‌గా ఉండాలి. ఒకళ్ళ మీద కోపంతో, ద్వేషంతో భావన క్లియర్‌గా లేనప్పుడు మనము హ్మ్. అది అది గౌరవంగా మిగిలిపోద్ది. ఏదైనా హెల్ప్ చేస్తే గౌరవంగానే మిగిలిపోద్ది గానీ, దానికి మనకు కావాల్సిన మంచి కర్మ రాదు. ఎవరికో మొక్కుబడిగా చేశామనుకోండి సహాయం, అది గౌరవం అంతే. అదిగో టైంకి వాళ్ళు చేశారు అని. ఆర్ మనం సహాయం చేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అది కూడా గౌరవం. ఓకే. టైంకి హెల్ప్ చేశారు, నేను తిరిగిచ్చేస్తున్నాను అంతే. మనకి మనం చేసిన దానికి మంచి అనే మంచి పని చేస్తున్నాం అనే తృప్తి మనకి రావాలి అంటే, కంపల్సరీగా మనము మంచి భావనతో చేయాలి. అది మాస్టర్స్ ఈరోజు కథ.